మార్చి 2025 కుంభరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, ప్రేమికులకు ఏ విధంగా ఉంటుంది, ఎంప్లాయీస్ జాబ్లో ప్రొఫెషన్లో ఉన్న వారికి ఏ విధంగా ఉంటుంది, వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుంది, ధన కుటుంబ స్థానం సంబంధించిన విషయాలు, ప్రాపర్టీ సంబంధం, హెల్త్ రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి. మొదటిగా స్టూడెంట్స్కి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది. నో డౌట్ అట్ ఆల్ కుంభరాశి విద్యార్థులకు ఈ మాసంలో అద్భుతంగా ఉంది. గురుగ్రహం క్లియర్గా ఉన్నారు, శుక్రుడు బలంగా ఉన్నారు. మార్చిలో ఎగ్జామ్స్ అటెండ్ అవుతూ ఉంటారు కాబట్టి స్టడీ ప్లాన్, ఒక మంచి స్టడీ ప్లాన్ వేసుకొని దానికి స్టిక్ ఆన్ అయ్యి ఉండండి. ఏ రోజు చదువుకోవాలో స్టిక్ ఆన్ అయ్యి ఉండండి. స్ట్రెస్ మేనేజ్ చేసుకోగలిగితే మాత్రం చాలా బాగుంటుంది. సో ఎగ్జామ్స్ బాగా రాయగలుగుతారు. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి సో ప్లాన్ ఇట్, ప్రిపేర్ వెల్ అండ్ గో అహెడ్ విత్ పాజిటివ్ సెల్ఫ్ ఎస్టీమ్. ప్రేమ విషయంలో ఏ విధంగా ఉంటుంది. సహజంగా ప్రేమ అంటే శుక్రుడు, వీనస్. పంచమ స్థానంలో ఎవరున్నారు మీకు? తృతీయ దశమాధిపతి కుజుడు ఉన్నారు. ఆ ఇంటి ముందర బుధుడు కాస్త వీక్ ఉన్నాడు, శుక్రుడితో ఉన్నారు. అంటే లోపల డిజైర్, లవ్ అండ్ అఫెక్షన్ ఉంటుంది, కానీ ఈగో ఉంటుంది. సో ఈగో వల్ల ఏంటంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల సో టీ కప్పులో తుఫాన్లాగా వచ్చిపోతుంటాయి ఇష్యూస్. కాబట్టి సో ట్రై టు రిజాల్వ్ దెమ్. మూడవది ఏంటంటే వృత్తి, జాబ్ హోల్డర్స్కి ఏ విధంగా ఉంటుంది. 2, 6, 10 అంటే ఉద్యోగ స్థానాలు. 10వ అధిపతి కుజుడు 5లో ఉన్నాడు. కొంతమందికి జాబ్లో మార్పులు చేర్పులు చోటు చేసుకోవచ్చు. వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి గుడ్ ఆర్ బ్యాడ్ అంటే పాజిటివ్గానే ఉంటుంది, వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీకై మీరు వాలంటరీగా క్విట్ చేయాల్సిన అవసరం లేదు. దశమాధిపతి 5లో ఉండి 11 చూస్తూ ఉన్నాడు. టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, కౌన్సిలర్స్కి, కుజుడు టెక్నాలజీ, కుజుడు బుధుడింటో ఉన్న టెక్నికల్ రంగంలో ఉన్న వారికి, సర్జన్స్కి, ఇలాంటి వారికి అందరికీ బాగుంటుందండి. 10వ అధిపతి 11 చూస్తూ ఉన్నాడంటే వృత్తి ద్వారా లాభం వస్తుంది. బుధ శుక్ర రాహు కంప్యూటర్స్, ఐటీ, రవి బుధ అడ్మినిస్ట్రేషన్, బుధ శుక్ర ఫైనాన్స్. సో ఈ రంగాల్లో ఉన్న వారికి ఎవరికైతే ఉంటే చాలా బాగుంటుంది. మరి 4వది వ్యాపారం. 7వ స్థానం అంటే వ్యాపారం. బుధుడు అంటే వ్యాపార కారక గ్రహం. 7వ స్థానాధిపతి రవి మీ యొక్క జన్మరాశిలో ఉన్నారు. తదనంతరం 15 నుంచి ఆయన ధన కుటుంబ స్థానానికి 2వ స్థానానికి వెళ్తున్నాడు. 7వ స్థానాధిపతి మీ యొక్క జన్మరాశిలో ఉంటే మంచిదే. కాకపోతే శనితో కలిసి ఉన్నారు కాబట్టి ఏంటంటే రాష్ట్రాధిపతి శని, వ్యాపారాధిపతి రవి. రవి శని ఇద్దరు ఒకటి రాశిలో ఉన్నారు 15 వరకు, మంచిదే. కానీ రవి వర్గం, శని వర్గం కాస్త డిఫరెంట్ కాబట్టి అంత బాగానే ఉన్న డెవలప్మెంట్ ఉన్నా కూడా